ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సరదాగా రెస్టారెంట్లో భోజనం చేద్దామనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. హోటల్ ఫుడ్ తింటే రోగాలు రావడమే కాదు, ఏకంగా ప్రాణాలే పోతున్నాయి. బేగంపేటలోని ఓ హోటల్ ఫుడ్ తిన్న చిన్నారి చనిపోగా తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ నిర్లక్ష్యం హోటళ్లు రెస్టారెంట్లకు వరంగా మారిపోతోంది. హోటల్ కలరింగో రెస్టారెంట్ పేరో చూసి వెళ్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. చిన్న చితకా హోటళ్లే కాదు, స్టార్ హోటళ్లు రెస్టారెంట్లలోనూ అభద్రతా భావం. నిల్వ ఉంచిన మాంసం, కుళ్లిపోయిన కూరలు. ఫుడ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం హోటళ్లు రెస్టారెంట్లకు వరం. ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్డే భలే టేస్ట్. పొరుగింటి పుల్లకూరే రుచి అన్నట్లు బయట ఫుడ్ తినడం నేడు ఫ్యాషన్గా మారింది. వారానికి ఓ రోజైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్లలో హోటళ్లలో భోజనం చేయటం ఇప్పుడున్న ట్రెండ్. అలాంటి వాళ్లు ఇకపై తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు నిపుణులు. హోటల్ ఫుడ్ తింటే ఇప్పటిదాకా రోగాలే వచ్చేవి, ఇప్పుడు ఏకంగా ప్రాణాలైపోతున్నాయి. బేగంపేటలో మానస సరోవర్ హోటల్ ఘటనే ఇందుకు నిదర్శనం. మానస సరోవర్ హోటల్ ఫుడ్ తిన్న భార్యాభర్తలు హాస్పిటల్ పాలు కాగా వాళ్ల కుమారుడు మృతి చెందాడు. టేస్ట్ కంటే హోటల్ హంగు ఆర్భాటాలు, రెస్టారెంట్ల కలరింగ్, బ్రాండ్ల పేరుకే నగరవాసులు ఆకర్షితులవుతున్నారు. పలానా హోటల్లో తిన్నానని గర్వంగా చెప్పుకునేవాళ్లు ఎక్కువైపోయారు. భోజన ప్రియులకు తగ్గట్టే టేస్ట్ కంటే కలరింగ్కే ఇంపార్టెన్స్ ఇస్తూ రోజుకో థీమ్తో గల్లీ గల్లీకో రెస్టారెంట్, హోటల్ పుట్టుకొస్తున్నాయి. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు కొన్ని హోటళ్లు బ్రాండ్తో బతికేస్తున్నాయి. పేరు చూసి, వెరైటీస్ చూసి భోజనానికి వెళుతున్న కస్టమర్లు తినే ఫుడ్ ఎంతవరకు ఆరోగ్యకరమన్నది మాత్రం ఆలోచించడం లేదు. చికెన్, మటన్, ఫ్రాన్స్ వంటి నాన్ వెజ్లతో పాటు వెజిటేరియన్ ఫుడ్ తినాలన్నా హైదరాబాద్లో 1కి 100 సార్లు ఆలోచించే పరిస్థితులు వచ్చాయి. చిన్నా చితకా వాటిని పక్కన పెడితే స్టార్ హోటళ్లలోనూ భద్రత కరువైంది. నగరంలోని ఏ హోటల్లోనైనా మటన్ బిర్యానీ తినాలంటే హడలెత్తే పరిస్థితి వచ్చింది. అటు చికెన్ ముక్క కూడా చిక్కులు తెస్తోంది. బయటికి వెళ్ళి తినాలంటే భయం అవుతుంది. ఇంట్లోనే నార్మల్గా వండుకొని బయటికి వెళ్ళకుండా ఈ రెస్టారెంట్స్ అంతా కూడా మనము అవాయిడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని అంటే పిల్లోడు చనిపోయినాడు అంటే ఎంత దుఃఖం ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీకి కూడా. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సిక్ అయి ఉన్నారు హాస్పిటల్లో. చూడడానికి రెస్టారెంట్ మంచిగా నీట్గా పెడతారు, అద్దాలు బిద్దాలు పెట్టి నీట్గా పెడతారు. అలాగే కూర్చొని తింటే మనము తిన్నప్పుడే అది మంచిగా ఉంటుంది, తర్వాత రోగాల పాలవుతున్నారు చాలా జనాలు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది. కొంతమంది మాత్రం సిటీలో లైవ్ కుకింగ్ ఉన్న హోటల్స్ ఎంచుకుంటున్నారు. కస్టమర్ల టేస్టుకు తగ్గట్లు వాళ్ల కళ్ల ముందే ఓపెన్ కిచెన్లో వండి ఇస్తున్నారు. మటన్, చికెన్, వెజ్ కర్రీస్, చపాతీలు ఇలా కస్టమర్లు కోరుకున్న ప్రతి ఐటమ్ను వాళ్ల ముందే రెడీ చేస్తున్నారు. ఆరోగ్యకర భోజనం చేయాలంటే ఓ గంట వెయిట్ చేయడంలో శ్రమేం ఉండదనుకుంటున్నారు. బయట రెస్టారెంట్లు అంటే లోపల ఎంట్రీ ఉండదు, మాకు అన్ని ఎంట్రీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎవరైనా వచ్చి చూసుకొని డైరెక్ట్ లైవ్లో చూసి వంట చేసి వాళ్ళకి నచ్చినట్టయితే పంపిస్తాం. అది మా లైవ్ కిచెన్ అంటే ఇదే. అంటే ఫుడ్ ఎఫెక్ట్ చాలా పడుతుంది జనాలకి. అందుకోసమే ఒక్కరోజు తప్ప ఇంకా వేరేది వాడకండి. ఇవి వాడితే ఇంకా అంటే ఫుడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా కొంతమందికి, అలా వస్తుంది. అందుకోసం ఒక్కరోజు వాడేసి అంతే, ఇంకా మిగిలిందా పడేసేయండి. ఎందుకు హోటల్ పేరు ఖరాబ్ చేయడం, ఎందుకు మిగిలితే పడేయండి. లైవ్ అనేది ఎప్పుడు కూడా లైవ్ కిచెన్ అనేది ఎవరైనా కూడా స్వీకరిస్తారు. వాళ్ళకు అనుకున్నట్టుగా వాళ్ళ మసాలా దినుసులు కానీ ప్రతిదీ కూడా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ముందట మనం వండించడం అనేది కొద్దిగా కష్టమైనా కూడా ఇష్టంగా తీసుకొని తినగలుగుతారు. ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రయత్నం ముందు నుంచి కూడా మేము చేస్తున్నాము, ఇంకా కూడా అప్డేట్ చేసుకుంటూ పోతున్నాము. హోటళ్లు, రెస్టారెంట్ తనిఖీలు చేయాల్సిన ఫుడ్ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం వీరికి వరంగా మారుతోంది. కల్తీ నూనెలు, కుళ్లిపోయిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసం, చెత్త నీటితో వండుతున్న హోటళ్లు సిటీలో చాలానే ఉన్నాయి. ఇంత పెద్ద సిటీకి ఉన్నది కేవలం 3 ఫుడ్ ఇన్స్పెక్టర్లు. అయినా వీరు తనిఖీలు చేయటం వదిలేశారు. పోనీ అడపాదడపా చేసి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికైనా అధికారులు క్వాలిటీ పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోకపోతే రోజుకో ఫుడ్ పాయిజన్ కేసు నమోదయ్యే పరిస్థితి తలెత్తడం ఖాయమంటున్నారు నగరవాసులు.